ఏపీ బడ్జెట్లో ఎస్సీల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కొడవలూరు ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు తువ్వర ప్రవీణ్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని చెప్పారు. గౌరవ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం 2026-27 సంబంధించి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్ర బడ్జెట్ 3,32,205 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే గతంలో 5 సంవత్సరాల్లో 2019-20 సంవత్సరం కానీ, 21-22 కానీ, 23-24 కానీ గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు అనేక సార్లు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఏ రోజు కూడా ఎస్సీలకు సంబంధించి, మరి ముఖ్యంగా ఒక ఎస్సీ నాయకుడిగా నేను తెలియజేసేది ఏంటంటే, ఎస్సీలకు సంబంధించి గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా బడ్జెట్లో కేటాయింపులు అనేది చాలా తక్కువగా జరిగేది. 16,000 కోట్లు, 18,000 కోట్లు అలా గత ప్రభుత్వంలో ఎస్సీల ఓటు బ్యాంకుతో గెలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల సంక్షేమాన్ని పక్కకు వదిలేసి, అతను అభివృద్ధిని పక్కకు వదిలేసి, ఎవరికైతే బటన్ నొక్కి వారి అకౌంట్లో నిధులు విడుదల చేస్తున్నానని చెప్పుకున్నటువంటి గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈనాడు ఎస్సీల సంక్షేమానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల సంక్షేమానికి 20,644 కోట్లు ఈరోజు ఎస్సీల సంక్షేమానికి బడ్జెట్లో కేటాయించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో ప్రభుత్వంలో అనేక మంది పరిపాలించినప్పటికీ ఎవరు కూడా ఎస్సీలని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆ బడ్జెట్లో కూడా ఎస్సీలకు కూడా తక్కువ నిధులు కల్పించిన ప్రభుత్వం గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2014-19 అధికారంలో ఉన్న సమయంలో ఈ యొక్క ఎస్సీలకు సంబంధించిన నిధులే కాకుండా మరి ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎవరైతే వెనుకబడిన తరగతులు ఉన్నారో ఎస్సీల్లో పేదవారు, వారికి ఒక ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ, ఎన్ఎస్ఎఫ్డిసికే నిధులు కానీ, లోన్స్ కానీ, అదేవిధంగా ఎన్ఎస్ఆర్కే నిధులు కానీ కేటాయించి ఎస్సీలు వాళ్ళు ఒక ఉపాధి పెట్టుకొని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళని నిలబడే విధంగా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారు. 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ, బీసీ కార్పొరేషన్ లోన్లు కానీ, ఎస్టీ కార్పొరేషన్ లోన్లు కానీ కనీసం పేదలకు అందకుండా ఆ నిధులను కూడా దారి మళ్లించి ప్రజలకు బటన్ ద్వారా ఆయన వేసాడని చెప్పుకుంటున్నాడు. కానీ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్క లోన్ కూడా ఇచ్చిన పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎస్సీలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ బాలా వీరాంజనేయులు గారు, వారు కృషి ద్వారా ఈరోజు ఎస్సీలకు సంబంధించి 20,644 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్లో భవనాల కోసం 100 కోట్లు, పోస్ట్ మెట్రిక్ టన్ను స్కాలర్షిప్ల కోసం రాష్ట్ర వాటాగా 536 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం ఎస్సీ విద్యార్థుల కోసం 389 కోట్లు కేటాయించడం జరిగింది. ఎవరైతే వెనుకబడిన తరగతులకు సంబంధించి ఎస్సీ ఎస్టీలు హాస్టల్లో ఉన్నారో వారి కోసం ప్రభుత్వ హాస్టళ్ల కోసం 851 కోట్లు 581 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలకు ఉచిత విద్యుత్ పథకం కింద 300 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
ఆ యొక్క రేపు ఏప్రిల్లో వస్తున్నటువంటి జయంతి కార్యక్రమాలకు సంబంధించి వివిధ గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నందుకు 50 కోట్లు కేటాయించడం జరిగింది. పిఎం అజయ్ హాస్టల్ కంపోనెంట్ కింద 64 కోట్లు కేటాయించడం